హాయ్ గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. టుడే ఇన్ దిస్ వీడియో యాక్చువల్లీ వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటున్నాను. ఈ వీడియో టోటల్గా తెలుగులో చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఇవాళ జనరల్గా రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. రీసెంట్గా ఎస్ఎస్సి స్టెనో ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరూ చూస్తుంటారు, అందరూ అప్లై కూడా చేసి ఉంటారు. సో దాని గురించి అది దృష్టిలో పెట్టుకొని అందులో మనకు సిబిటి టెస్ట్ ఒకటి ఉంది. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అందులో సిలబస్లో జనరల్ ఇంగ్లీష్ అంటే ఒక పార్ట్ అనమాట. అందులో ఇంతకుముందు ఆల్రెడీ నేను కొంచెం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవన్నీ కూడా కవర్ చేశాను. ఇవాళ డైరెక్ట్ స్పీచ్ ఏ విధంగా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఇవాళ డిస్కస్ చేసుకుంటాం. ప్లస్ దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటాం టోటల్గా. రైటా? సో డైరెక్ట్ స్పీచ్ అనగానే పదాలు ఒక వ్యక్తి డైరెక్ట్గా వేరే వ్యక్తితోటి డైరెక్ట్గా ఏదైతే సంభాషణ జరుగుతుందో, ఏదైతే మాటలు మాట్లాడతాడో దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాము. అర్థమైందా? ఒక వ్యక్తి వేరేతోటి డైరెక్ట్గా మాట్లాడిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, కల్పన సెట్ మహేష్. చెప్పాడు అనమాట. మహేష్ అతను చెప్పాడు. ఏమని చెప్పాడు? ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తున్నాను అంటే ఇక్కడ ఏమవుతుంది? కల్పన అన్న అతను మహేష్కి డైరెక్ట్ చెప్తున్నాడు పదాలను. ఏమని? ఫేస్ టు ఫేస్, ఎదురుగా అంటే అతను ఎదురుగా పక్కన ఉన్నాడు. వెళ్తే ఏం చెప్తున్నాడు అంటే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ టుడే. ఈ విధంగా ఒక వ్యక్తి వేరే వ్యక్తితోటి అట్లా డైరెక్ట్గా చెప్పే డైరెక్ట్ మాట్లాడే పదాలను మనం డైరెక్ట్ స్పీచ్ కింద తీసుకుంటాం. యాక్చువల్గా స్పీచ్ కింద తీసుకుంటాము. సో ఈ స్పీచ్ని రెండు విధాలుగా డివైడ్ చేశారు. ఒకటేమో డైరెక్ట్ స్పీచ్, రెండవది ఇండైరెక్ట్ స్పీచ్. రైట్? సో ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? డైరెక్ట్ స్పీచ్ అనగానే యాక్చువల్గా పదాలు స్పీకర్ ఏదైతే యాక్చువల్గా మాట్లాడతాడు పదాలు అంటే మాట్లాడే అతను యాక్చువల్గా ఏ పదాలతో మాట్లాడతాడు అతను డైరెక్ట్గా, వాటిని డైరెక్ట్ స్పీచ్ కింద తీసుకుంటాం. స్పీకర్ అంటే మాట్లాడేతను, ద పర్సన్ హూ స్పీక్స్ ది వర్డ్స్ ఆర్ హూ ఇస్ గివింగ్ ఎ స్పీచ్. ఏదైతే అంటే ఒక వ్యక్తి డైరెక్ట్గా ఏ పదాలైతే మాట్లాడతాడో వేరేతో లింక్ లేకుండా దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ కింద తీసుకుంటాము. అంటే ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి అంటే దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. కల్పన మహేష్తో ఇలా అన్నాడు. కల్పన సెట్ టు మహేష్. ఏమన్నాడు అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో వస్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే కల్పన మహేష్ తోటి చెప్పారు. ఏ చెప్పిన సంభాషణ అవుతుందో పదాలు అవుతున్నాయో అవి ఇన్వర్టెడ్ కామర్స్లో అంటే కొటేషన్లో వస్తుంది అనమాట. దాన్ని యాక్చువల్గా ఇంగ్లీష్లో మనం ఇన్వర్టెడ్ కామర్స్ అంటాము. దాని మొదలు అంటే ఆ కామతో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ తోటి ఎండ్ అవుతుంది. దాన్ని యాక్చువల్గా అతను మాట్లాడిన పదాలు అనే దాంట్లో వస్తాయి అనమాట. సో ఈ విధంగా సెంటెన్స్ మీరు రాసి చూపిస్తాను మీకు. సో డైరెక్ట్ స్పీచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్ అనగానే ఇక డైరెక్ట్ సంభాషణ డైరెక్ట్గా ఉండదు. ద మీనింగ్ అతను మాట్లాడిన పదాల యొక్క సారాంశాన్ని కానీ దానికి అర్థాన్ని కానీ అతను మాట్లాడిన పదాల యొక్క అర్థాన్ని మీనింగ్ని కన్వే చేయడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. మీనింగ్ ఆఫ్ ది అంటే అతను మాట్లాడిన పదాల యొక్క అతను మాట్లాడిన సంభాషణ యొక్క అర్థాన్ని మనం ఇండైరెక్ట్గా దీన్ని ఇక్కడ మనం కన్వే చేస్తాం అన్నమాట. దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు చెప్పుకున్న సెంటెన్స్ని ఇక్కడ చెప్పుకుంటే కల్పన సెట్ మ్యాచ్ అన్నాం కదా. రాసిన చూపిస్తాను మీకు. ఇదో పిలుస్తున్నాం. డైరెక్ట్ స్పీచ్ మనం ఏమనుకున్నాము? కల్పన సెట్ టు మహేష్. ఏమన్నారు ఇక్కడ? సంభాషణ దీంట్లో ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ కామర్స్ కంటే ముందు కామౌంట్ పెడతామండి. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలి. యాక్చువల్గా
డైరెక్ట్ స్పీచ్ అంటే గ్రామర్ అంతా ఈజీ కాదు. ఇంగ్లీష్లో ఇదంతా గ్రామర్ పార్ట్ కిందకి వస్తుంది. మీకు ఈ బేస్ మీదనే ఉంటాయి అన్నమాట రఫ్గా. ఈ గ్రామర్ బేసిస్ మీద ఒక్కొక్క సిలబస్ ఉందా. సపోజ్ యాక్టివ్ ప్యాసివ్స్లో కొన్ని క్వశ్చన్స్, డైరెక్ట్ స్పీచ్ యూనివర్సిటీలో కొన్ని బిట్స్ అన్నీ అబ్జెక్ట్ టైపే ఉంటాయని, అన్నీ కూడాను అబ్జెక్ట్ టైపే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ మీకు కొంచెం తెలిస్తేనే అక్కడ మీరు సెంటెన్సెస్ ఆన్సర్ చేయగలుగుతారు ఈజీగా. బేసిక్ కొంత మైండ్లో ఉంటే అచ్చా ఈ విధంగా ఉంది, డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్ మార్చాలి అనేది ఫస్ట్ ఈ బేసిక్ ఐడియాస్ మీకు రావడానికే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఈచ్ చాప్టర్ ఆఫ్ ది సిలబస్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది సిలబస్, ఆ పోర్షన్ ఆఫ్ ది సిలబస్ ఐఎమ్ గివింగ్ దిస్ లెక్చర్స్. సో అందుకని ఫస్ట్ మీకు బేసిక్ ఐడియా వచ్చేసేసిన తర్వాత దాని తర్వాత మీకు స్లోగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి చేయించడం, నేను కొన్ని సాల్వ్ చేసి చూపించడము మీకు చేస్తుంటాము. కొన్ని మీరు కంప్యూటర్లో ఆన్లైన్ ఇంట్లో ఉంటే చేసుకుంటే మీకు అలవాటు అవుతుంది బాగా. సో ఈ విధంగా కల్పన ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్, కల్పన సెడ్ టు మహేష్, కల్పన మహేష్ తోటి ఈ విధంగా అన్నది, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఈ సెడ్ తర్వాత మహేష్ తర్వాత కామా పెట్టుకుంటాము. ఈ మాట్లాడే పదాలు ఏవవుతున్నాయి అతను చెప్పినవి ఇవన్నీ ఇన్వర్టెడ్ కామాతో స్టార్ట్ అయ్యి ఇన్వర్టెడ్ కామాతో ఎండ్ అవుతుంది. అంటే అంతవరకు సంభాషణ అయిపోయాడు అనమాట. అతను చెప్పిన పదాలని ఇన్వర్టెడ్ కామాస్లో చూపెడుతున్నాం. ఇది డైరెక్ట్ స్పీచ్ అనమాట. ఇది డైరెక్ట్ది, రైట్. ఇప్పుడు దీన్నే ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చిస్తే కల్పన టోల్డ్, సెట్కి బదులుగా టోల్డ్ అనొచ్చు. ఇక్కడ టోల్డ్ టు మహేష్, టోల్డ్ మహేష్ అంటే సరిపోతుంది. టూ మనకి ఇక్కడ వస్తుంది. టోల్డ్ మహేష్ చెప్పారు ఏమని, టోల్డ్ కల్పన, టోల్డ్ మహేష్. అయిన తర్వాత ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పినప్పుడు ఏమన్నారు అంటే మీనింగ్ ఏం చేస్తున్నాడు ఇక్కడ, దట్ ఈ కామా తీసేస్తే దట్ యాడ్ చేసుకోవాలి. దట్ ఐ అంటే ఎవరి కదా, కల్పన. ఇక్కడ ఐ అంటే లేడీ కాబట్టి షీ వాస్ గోయింగ్ టు స్కూల్. షీ వాస్ పర్సన్స్ రాసి వస్తుంది ఇక్కడ కల్పన సెట్ ఫోర్గా టోల్డ్ యూజ్ చేసుకున్నాము. ఈ రెండు సెట్స్ కలపడానికి ఏం చేస్తున్నాం, కామా తీసేసేసి దట్ యాడ్ చేసుకోవాల్సేసి షీ వాస్ గోయింగ్. ఇది ఎప్పుడు కూడాను పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉన్నా కూడా ఐఆమ్ గోయింగ్ అనేది ప్రజెంట్ టెన్స్. సో ఇక్కడ ఇండైరెక్ట్ వచ్చేటప్పటికి ఇది కాస్త పాస్ట్ టెన్స్ అయిపోతుంది. పాస్ట్ టెన్స్ వాస్ గోయింగ్ టు స్కూల్. ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తాం. సో బోత్ రెండింటిలో కూడా సేమ్ మీనింగ్ కన్వే అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో తీసుకున్నా కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో తీసుకున్నా రెండింటిలో మనం కన్వే చేసే మీనింగ్ మాత్రం రెండింటి సేమ్ ఉంటుంది. ఉదాహరణ డైరెక్ట్గా చెప్తారు, ఇంకోటి ఇండైరెక్ట్గా చెప్పినట్టు చెప్తారు అంతే. కానీ రెండు సెంటెన్స్లో కూడా మీనింగ్ మాత్రం సేమ్ ఉంటుంది, కానీ వేరే రకంగా ఉంటుంది బస్ అంతే, అంతేగాని ఇంకేం ఉండదు. తర్వాత దీంట్లో కొన్ని డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు ఏంటంటే విషయాలు ఏంటంటే ఇక్కడ ఈ డైరెక్ట్ స్పీచ్లో కామా వస్తుంది కదా, కామా కంపల్సరీ పెట్టాలి. ఇక్కడ అంటే ఈ సంభాషణ ముందు కామా కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత ఈ సంభాషణ కంపల్సరీ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకోవాలి, రైట్. తర్వాత ఈ కొటేషన్ ఉంది కదా, కొటేషన్ అవుట్ సైడ్ ఉన్నంత మొత్తం కూడా దీనంతా కూడా రిపోర్టింగ్ వర్బ్ పెట్టాం. రిపోర్టింగ్ అంటే రిపోర్ట్ ఎవరు చేస్తున్నారు, రిపోర్టింగ్ వెర్బ్ ఏం చెప్తున్నారు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ గోయింగ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్, రైట్. సో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్. ఇది ఇందులో ఏమి ఉంటాయి, ఎలా ఉంటుంది, ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఏ విధంగా సెంటెన్స్ ఉంటుంది, ఇండైరెక్ట్లో ఏ విధంగా ఉంటుంది సెంటెన్స్ అనేది ఇక్కడ చెప్పుకుంటున్నాము, రైట్. సో కల్పన సెట్ టు మహేష్ అనేది ఈ పోర్షన్ అంతా కూడాను రిపోర్టింగ్ వర్క్ కిందకి వస్తుంది. దీంట్లో గోయింగ్ అనేది రిపోర్టింగ్ వర్క్ కింద వస్తుంది, రైట్. ఇక్కడ అంటే ఇన్సైడ్ ది కామెంట్స్లో ఉన్నది కూడా రిపోర్టింగ్ వెర్బే, అవుట్ సైడ్ దాంట్లో కూడా ఒక రిపోర్టింగ్ వెర్బ్ ఉంటుంది. సో ఇక్కడ సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్, ఇక్కడ గోయింగ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్. ఇదేమో ఈ ఇన్వర్టెడ్ కామర్స్ బయటకు ఉంటుంది, ఈ ఇన్వర్టెడ్ కామర్స్కి లోపల ఉంటుంది, అంతే తేడాకి అంటే.
రైట్. తర్వాత ఇక్కడ ఏంటంటే జనరల్గా ఒక మనిషి చెప్పిన పదాలని చెప్పిన సంభాషణని వేరే విధంగా వెళ్ళి సోకన్ బై సమ్ అదర్ పర్సన్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, కల్పన అనే ఇక్కడ కల్పన డైరెక్ట్గా చెప్పేస్తుంది. కల్పన డైరెక్ట్గా మహేష్ చెప్పేస్తుంది, నేను స్కూల్కి వెళ్తాను చెప్పి డైరెక్ట్గా చెప్పించాను. ఇక్కడ కల్పన మహేష్ ద్వారా చెప్తుంది అనమాట. కల్పన టోల్డ్ మహేష్ దాట్ షీ వాజ్ గోయింగ్ టు స్కూల్. అంటే ఇక్కడ మీనింగ్ సేమే. ఇక్కడ డైరెక్ట్గా చెప్పాడు స్కూల్ మహేష్ తోటి, నేను స్కూల్కి వెళ్ళిపోతాను చెప్పేశాడు. ఇక్కడ కల్పన ఏమన్నాడంటే, కల్పన టోల్డ్ మహేష్ దట్ ఏమన్నాడంటే షీ వాజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ కూడా కన్వే చేస్తాను ఇండైరెక్ట్గా వేరే మనిషి ద్వారా. కల్పన మహేష్ అనే మనిషి ద్వారా ఇక్కడ ఈ మెసేజ్ని ఈ ఇన్ఫర్మేషన్ని మెసేజ్ని అతనికి కన్వే చేస్తున్నాడు. అర్థమైందా? కల్పన మహేష్ ద్వారా ఈ మెసేజ్ని కన్వే చేస్తున్నాడు. రెండింటి కూడా సేమ్ మీనింగ్ సేమ్ ఉంటుంది కానీ ఇదేమో డైరెక్ట్గా రాస్తాం, ఇదేమో వచ్చి ఇండైరెక్ట్గా రాస్తాం, అంతే తేడా. తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ రాసినప్పుడు టెన్సెస్ చేంజ్ అవుతుంటాయి. జనరల్గా టెన్సెస్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆటోమేటిక్గా ఒక సెంటెన్స్ని జనరల్గా మీ క్వశ్చన్లో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చేస్తాడు, ఇండైరెక్ట్గా రాయమంటాడు. రైటా? రాయమంటాడు దాంట్లో. అందువని దీంట్లో టెన్సెస్ చేంజ్ అవుతాయి. ఏ విధంగా చేంజ్ అవుతాయి సెంటెన్స్ చెప్తాను మీకు. సో ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చినప్పుడు దాంట్లో కొన్ని టెన్సెస్ కూడా చేంజ్ అవుతాయి. టెన్సెస్ అన్ని కూడా చేంజెస్ ఇన్ టెన్సెస్. ఈ కాలాలు మాట్లాడమాట ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా ఉంటుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా ఉంటుంది సెంటెన్స్ కాదు, అంటే టెన్స్ ఎట్లా మారుతుంది, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నమాట. ఇక్కడ సెంటెన్స్ సపోజ్ డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ని సింపుల్ ప్రజెంట్లో ఇచ్చాడు. సింపుల్ ప్రజెంట్లో మీకు ఇచ్చినట్టయితే ఇదే సెంటెన్స్ ఇక్కడ సింపుల్ పాస్ట్లో అవుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ ఇచ్చినట్టయితే అదే సెంటెన్స్ మీరు ఇన్వర్టెడ్ స్పీచ్లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు సింపుల్ పాస్ట్ కింద మారుతుంది. తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టయితే సపోజ్ ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టయితే అది పాస్ట్ కంటిన్యూస్లో చేంజ్ అవుతుంది. అది కాస్త పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. రైట్? గైడ్స్ కూడా ఉన్నాయి మీకు. గైడ్స్ కంటే కూడా కొంచెం ఈ విధంగా వింటేనేమో మీకు మైండ్లో బాగా కూర్చుంటుంది. ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాను. మీరు చదవడంలోనూ అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా. కాబట్టి అందుకని ఫస్ట్ మీకు బేసిక్స్ చెప్తాను. నేను డబ్బులో కూడా ఈ సంబంధించిన గైడ్స్ కూడా దొరుకుతున్నాయి, బయట మార్కెట్ ఉన్నాయి, అవి కూడా తీసుకోండి. అందులో కూడా కొన్ని పేపర్స్ చెయ్యండి, నేను చెప్పేది కూడా వినండి, ప్లస్ ఆ బేసిస్ మీద మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చినట్టయితే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చినట్టయితే అది కాస్త ఇండైరెక్ట్ స్పీచ్ అదే సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద మారిపోతుంది. ఈ టెన్స్లోకి మారిపోతుంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సపోజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టయితే అది కాస్త ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్.
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద మార్చిపోతుంది. దాని తర్వాత 5వ సెంటెన్స్ నీకు వస్తే సింపుల్ పాస్ట్ సింపుల్ ఒకసారి సపోజ్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఒక సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉన్నట్టయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టయితే అది కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ కింద అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద, రైట్. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టయితే అది కాస్త ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కిందకు మారిపోతుంది, రైట్. తర్వాత సింపుల్ ఫ్యూచర్, డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్లో ఉన్నట్టయితే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పటికి వుడ్ గో. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ రాసినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే షెల్ కానీ ఆర్ విల్ అని వాడతాం. షెల్ ఆర్ విల్ యాడ్ అవుతుంది దీంట్లో. ఇదే కాస్త దీంట్లో వచ్చేటప్పటికి వుడ్ గో, విల్ అనేది వుడ్ గో అయిపోతుంది, విల్ అనేది వుడ్ అవుతుంది, అంతే ఏం లేదు కదా. బదులు పాస్ట్ టెన్స్ వస్తుంది. సింపుల్ ఫ్యూచర్లో ఉన్నట్టయితే అది కాస్త ఇక్కడ వుడ్ గో, సింపుల్ వుడ్ గో అని మారుతుంది, అంతే, వేరే అంతా సేమ్ సెంటెన్స్ అంతా సేమ్ ఉంటుంది. కానీ మీకు సెంటెన్స్ చెప్తాను ఎగ్జాంపుల్స్ మళ్ళీ. ఫస్ట్ మీకు ఏ విధంగా టెన్సెస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి. డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుంది, డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఈ టెన్సెస్, డైరెక్ట్ స్పీచ్లో ఈ టెన్సెస్లో ఉన్నట్టయితే వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఏ విధంగా రాస్తాము, ఏ విధంగా చేంజ్ అవుతుంది, టెన్సెస్ ఎట్లా చేంజ్ అవుతాయి అనేది ఫస్ట్ దీనిలో చూపిస్తున్నాను. దాని తర్వాత టెన్సెస్ రాస్తాం. అదేవిధంగా ప్రొనౌన్స్ ఎట్లా చేంజ్ అవుతాయి, ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మారుతున్నప్పుడు టెన్సెస్ ఎట్లా చేంజ్ అవుతాయి, ప్రొనౌన్స్ ఎట్లా చేంజ్ అవుతాయి, అదేవిధంగా అడ్వర్బ్స్ ఎట్లా చేంజ్ అవుతాయి, రిపోర్టింగ్ వర్బ్స్ ఎట్లా చేంజ్ అవుతాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ ఎట్లా చేంజ్ అవుతాయి చూసుకొని బేసిక్గా దాని తర్వాత మనం ఎట్లా సెంటెన్స్ తయారు చేయాలి అనేది దాంట్లో వస్తాం, రైట్. నా ఇప్పుడు ఇంకోటి మిగిలింది ఇక్కడ 8th వన్, ఫ్యూచర్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్లో షెల్ బి, ఇక్కడ పైన షెల్ వచ్చింది కదా, షెల్ బి గోయింగ్ అట్లా వస్తుంది, షెల్ బి గోయింగ్ ఆర్ విల్ బి గోయింగ్ లైక్ దట్. ఇదే కాస్త ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేటప్పటికి వుడ్ బి గోయింగ్, ఇక్కడ షెల్ బదులుగా వుడ్ బి గోయింగ్ అంటాం. అది ఈ విధంగా ఒక సెంటెన్స్ని ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మారుతున్నప్పుడు ఆ టెన్సెస్ ఉన్నాయి కదా, టెన్స్ ఫార్మ్స్ ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఈ విధంగా టెన్సెస్లో మార్పులు వస్తాయి, ఇట్లా చేంజ్ అవుతాయి. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ మార్చినప్పుడు ఎట్లా చేంజెస్ వస్తాయి అని చెప్పేసి ఇందులో పేరు మీకు చూపెట్టాను. దాని తర్వాత నెక్స్ట్ మీకు ప్రొనౌన్స్ ఎట్లా చేంజ్ అవుతాయి చూపిస్తాను. ఇదే విధంగా నెక్స్ట్ కొన్ని బేసిక్ థింగ్స్ అన్నమాట, తప్పకుండా నేర్చుకోవాలి. ఈ బేసిక్ థింగ్స్ మీరు నేర్చుకుంటే సెంటెన్స్ ఈజీ రాయగలుగుతారు, అంటే అంత ఈజీ కాదు. అందులో మీకు ఎగ్జామ్లో వచ్చే బిట్స్ ఎట్లా ఉంటాయంటే వాడు పెద్ద సెంటెన్స్ ఒక స్టేట్మెంట్ తీసుకుంటాడు, ఆ స్టేట్మెంట్స్ ఇస్తాడు. మీకు ఈ బేసిక్ థింగ్స్ కరెక్ట్గా తెలిసినట్టయితే ఏ సెంటెన్స్ ఏ విధంగా ఉంది, ఏ టెన్స్లో ఉంది, దీన్ని ఏ విధంగా మార్చుకోవాలనేది మీకు బేసిక్గా మీకు మైండ్లో ఉన్నట్టయితే దెన్ ఓన్లీ యూ కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్, ఇజంట్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు టెన్సెస్ ఎలా చేంజ్ అవుతాయి నేర్చుకున్నాం కదా మనం. నెక్స్ట్ ఇప్పుడు ప్రొనౌన్స్ ఎట్లా చేంజ్ అవుతాయి, ప్రొనౌన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి. చేంజెస్ ఇన్ ప్రొనౌన్స్లో ఏదైనా మార్పులు వస్తాయి. సపోజ్ డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్ కొంచెం బ్రీఫ్గా రాస్తున్నాను, రైట్, అంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. ప్రొనౌన్స్ అంటే నామవాచకాలు అవన్నీ కూడా, దీన్ని నామవాచకాలు అంటాం దీన్ని. ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్లో ఐ ఉందనుకోండి, డైరెక్ట్ స్పీచ్లో వచ్చిన సెంటెన్స్లో ఐ ఉన్నట్టయితే అది కాస్త హీ ఆర్ షీ కింద మారుతుంది. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో హీ ఆర్
షీ. జెంట్స్ ఉంటేనేమో హీ చేస్తాం, లేడీస్ ఉంటే షీ అని యూజ్ చేస్తాం. తర్వాత మై. మై కాస్త మై డైరెక్ట్ స్పీచ్లో మై నాట్ కదా సెంటెన్స్లో, అది కాస్త హిజ్. జెంట్స్కి హిజ్ రాస్తాం, లేడీస్ అయితే హర్ అని రాస్తాం. అదేవిధంగా మీ. మీ ఉన్నట్టయితే అది కాస్త హిమ్ ఆర్ హర్. జెంట్స్కి హిమ్, లేడీస్కి హర్ అని పిలుస్తాం. ఐ మీ. దెన్ యువర్. యువర్ కాస్త సేమ్ హిజ్ హర్ గానే ఉంటుంది. ఇది కూడా హిజ్ ఆర్ హర్ గా రాస్తాం. తర్వాత వి. వి కాస్త డైరెక్ట్ స్పీచ్లో వి ఇచ్చినట్లయితే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేటప్పటికి దే అని రాస్తాం. వీని దే కింద రాస్తాం. రైట్. తర్వాత అవర్. అవర్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నట్టయితే అదే ప్రొనౌన్ని ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేటప్పటికి దేర్ కింద మారుస్తుంది. అవర్ కాస్త దేర్గా మారిపోతుంది. దెన్ అజ్. అజ్ కాస్త దెమ్గా మారుతుంది. అజ్ కాస్త దెమ్గా మారుతుంది. ఈ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. ఈ చేంజెస్ అన్నీ ఇప్పుడు చెప్పే చేంజెస్ అన్నీ కూడా క్లియర్గా సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు ఈ చేంజెస్ అన్ని మనకు సెంటెన్స్లో వస్తున్నాయా, మనం నేర్చుకున్న చేంజెస్ అన్నీ కూడా టెన్స్లో కానీ, ప్రొనౌన్స్లో కానీ, నౌన్స్లో కానీ, అడ్వర్బ్స్లో కానీ చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మనం సెంటెన్స్ ప్రిపేర్ చేయాలి. ఆస్ కాస్త దెమ్ అవుతుంది. తర్వాత యూ. యూ అయితే డైరెక్ట్ స్పీచ్లో యూ వచ్చినట్టయితే ఇండైరెక్ట్ స్పీచ్లో ఐ, మీ, ఐ, మీ, హిమ్, రైట్. షీ, హ్యార్ ఇవన్నీ వస్తుంది దాంట్లో. రైట్. షీ, హ్యార్ ఇవన్నీ వస్తుంది. రైట్. ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు ప్రొనౌన్స్ ఎట్లా చేంజ్ అవుతాయి, ఈ విధంగా చేంజెస్ ఉంటాయి. ప్రొనౌన్స్ ఏ విధంగా మారుతాయి, ఏ విధంగా చేంజెస్ వస్తాయని చెప్పి ఇంట్లో చూపించాను. రైట్. దీని తర్వాత అడ్వర్బ్స్. చేంజెస్ ఇన్ అడ్వర్బ్స్. అడ్వర్బ్స్లో ఏ విధంగా చేంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. రైట్. డైరెక్ట్ స్పీచ్ ఉన్న సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో సపోజ్ నవ్ ఇచ్చినట్టయితే డైరెక్ట్ స్పీచ్లో నవ్ ఇస్తే అది కాస్త ఈడు వచ్చేటప్పటికి దెన్గా మారుతుంది. హియర్ ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్. హియర్ దేర్. దట్. దిస్ కాస్త ఇందులోకి వచ్చేటప్పటికి దట్గా మారుతుంది. తర్వాత అగో. అగో డైరెక్ట్ స్పీచ్లో ఉన్నట్టయితే ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేటప్పటికి బిఫోర్ మారుతుంది. అది బిఫోర్గా చేంజ్ అవుతుంది. హెన్స్. హెన్స్ కాస్త ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేటప్పటికి దెన్స్. హెన్స్ అండ్ దెన్స్. జస్ట్ నౌ. జస్ట్ నౌ కాస్త మెల్లగా జస్ట్ దెన్. అంటే ఇక్కడ జస్ట్ రిపీట్ అవుతుంది. సేమ్ నా బదులుగా దెన్ రాస్తాం. నౌ జస్ట్ దెన్. దెన్ టిల్ నౌ. టిల్ నౌ కాస్త టిల్ దెన్. నౌ బదులుగా ఇక్కడ ప్రొనౌన్ని దెన్గా మారుస్తున్నాం. తర్వాత టిల్ టుడే. టిల్ టుడే కాస్త దట్ డే. టిల్ కాస్త దట్ డే కింద మారుస్తుంది. టిల్ టుడే అంటే దట్ డే. అదేవిధంగా టుడే కాస్త దట్ డేగా మారుతుంది. టు నైట్ దట్ నైట్. టు నైట్ దట్ నైట్. టు నైట్ కాస్త రిటర్న్గా మారుతుంది. అదేవిధంగా టుమారో. టుమారో కాస్త ద నెక్స్ట్ డే. మీనింగ్ ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. ఇక్కడ ద నెక్స్ట్ డే రాస్తాం. టుమారో అంటే మీనింగ్ ఇక్కడ నెక్స్ట్ డేనే కదా. ఇక్కడ టుమారో రాస్తాం. ఇండైరెక్ట్ స్పీచ్లో ద నెక్స్ట్ డే. రైట్. ద ఫాలోయింగ్ డే అని ఇక్కడ. ఎస్టర్డే. ఎస్టర్డేకి ఎస్టర్డే మీన్స్ ఆటోమేటిక్గా ద ప్రీవియస్ డే. నెక్స్ట్ డే అంటే టుమారో. ఎస్టర్డే ద ప్రీవియస్ డే, ముందు రోజు. ప్రీవియస్ డే. ఈ విధంగా కొన్ని మార్కులు వస్తాయి.
కొన్ని ప్రొనౌన్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మాట్లాడేటప్పుడు మనం సెంటెన్స్ రాసేటప్పుడు ఈ అడ్వర్బ్స్లో కూడా చేంజ్ విధంగా వస్తాయి. అడ్వర్బ్స్లో చేంజ్ విధంగా వస్తాయి. మీకు జస్ట్ తెలవడానికి చెప్తున్నాను అన్నీ కూడా, రైట్. అదేవిధంగా కొన్ని రాసాను, కొన్ని రావట్లేదు. ఈ బుక్లో మీరు చూసుకుంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. తర్వాత లాస్ట్ వీక్ కాస్త ప్రీవియస్ వీక్ కింద అవుతుంది. రాస్తాం, రాయండి పాపం, మొత్తం మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. కానీ మీరు నోట్ చేసుకోవాలి. నేను అనుకునే రాస్తాను. నేను రాస్తే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎందుకు బోర్డు మీద రాస్తారు అంటే, మీకు వస్తాం సపోజ్ మీరు గైడ్లు కానీ బుక్ డీటెయిల్డ్ బుక్స్ మీద లేనట్టయితే వీటిని మీరు కాపీ చేసుకొని దీనికి కానీ ఫాలో అయిపోవచ్చు. సపోజ్ లాస్ట్ వీక్ వచ్చింది డైరెక్ట్ స్పీచ్లో, లాస్ట్ వీక్ వస్తే అది కాస్త ద ప్రీవియస్ వీక్ అంటే ముందు వారము అని చెప్పడం. అంతే కానీ మీనింగ్ ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉంటుంది. దీంట్లో డైరెక్ట్గా చెప్పేస్తాము, ఇందులో కొంచెం ఇండైరెక్ట్గా చెప్తాము. లాస్ట్ ఇయర్, ఇందులో వచ్చేటప్పటికి ద ప్రీవియస్ ఇయర్. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఇది కాస్త ద ఫాలోయింగ్ వీక్ అని, రాబోయే వారము, ద ఫాలోయింగ్ వీక్, రైట్. తర్వాత నెక్స్ట్ మంత్. ఇన్ని అడ్వర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తాయి. ఇవన్నీ బేసిక్గా మనం నేర్చుకోవాలంటేనే ఏ అడ్వర్బ్ ఏ విధంగా మారుతుంది, ఏ విధంగా చేంజ్ అవుతుంది అని తెలుసుకోవడం బేసిక్గా మన మైండ్లో ఉంటేనే మనం ఈ సెంటెన్స్ని రాయగలుగుతాం. తర్వాత నెక్స్ట్ మంత్ కాస్త ద ఫాలోయింగ్ మంత్ ఇండైరెక్ట్ స్పీచ్ విధంగా మారుతుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ కాస్త నెక్స్ట్ ఇయర్ అంటే ది ఫాలోయింగ్ ఇయర్ అని పెడుతున్నా ద ఫాలోయింగ్ ఇయర్. ఈ విధంగా ఒక సెంటెన్స్ అదే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి, డైరెక్ట్ స్పీచ్ వచ్చిన సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు దాంట్లో ఏ విధంగా అడ్వర్బ్స్లో చేంజెస్ వస్తాయి, అడ్వర్బ్లో ఏ విధంగా చేంజెస్ వస్తాయి అనేది దీంట్లో మనం క్లియర్గా నేర్చుకున్నాం. మనకు ఐడియా కోసం నేర్చుకున్నాం. తర్వాత రిపోర్టింగ్ వెర్బ్స్ అంటే అదే మీకు చెప్పాను, సెంటెన్స్లో ఏదైతే కరెక్ట్గా చెప్తున్నారో దాన్ని మనం రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఏ పదార్థం చెప్తున్నారో, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నాను అంటే ఈ సెడ్ అనేది సెడ్ అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. కల్పన సెడ్ టు మహేష్ అని, రైట్. దాంట్లో సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్. దీంట్లో గోయింగ్ టు స్కూల్ ఆర్ గోయింగ్ అనేది రిపోర్టింగ్ వర్బ్. అంటే ఒక సెంటెన్స్లో రెండు రిపోర్టింగ్ వర్బ్స్ ఉంటాయి, అయితే ఆ రిపోర్టింగ్ వెబ్స్ అది ఉంటాయి. రిపోర్టింగ్ అంటే పదాలను మనం చెప్పేదాన్ని మనం రిపోర్టింగ్ అంటాం. రిపోర్టింగ్ అంటే చేసే పని చూపెట్టడం. చేంజెస్ ఇన్ రిపోర్టింగ్ వెబ్స్. ఈ రిపోర్టింగ్ వెబ్స్ కూడా ఏ విధంగా మారుతాయి ఒకసారి చూపెట్టేస్తున్నాం మీకు. జనరల్గా ఈ కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏదో స్టడీ స్టార్ట్ చేసి లైట్గా రాకుండా వెళ్ళిపోతారు. కానీ కొంచెం నేను బేసిక్స్ చెప్తున్నాను మీకు. బేసిక్స్ చెప్తే కొంచెం మైండ్లో ఉంటుంది. మీకు మైండ్లో ఉంటే ఉందంటే ఆటోమేటిక్గా వీటిని నోట్ చేసుకొని కొంచెం ఫాలో అవుతూ సెంటెన్స్ రాస్తే మీరు కరెక్ట్ రాయగలుగుతారు. ఏదో అలా ఎల్లిపేసేసి ఎగ్జామ్ పోయి స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ మార్చాలనుకుంటే వీళ్ళు ఎగ్జామ్లో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి దిస్ ఇస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. వాళ్ళు ఇచ్చే సెంటెన్సెస్ కూడా హార్డ్గా ఉంటాయి, కొంచెం లెంతీ సెంటెన్సెస్ ఉంటాయి. కాబట్టి అవి రాయగలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ బేసిక్స్ మన మైండ్లో ఉండాలి. అప్పుడే మనం ఈజీగా రాయగలుగుతాం. చేంజెస్ ఇన్ రిపోర్టింగ్ వెబ్లో సపోజ్ డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఉంది, రైట్. డైరెక్ట్ స్పీచ్లో సపోజ్ సెడ్ ఉంటే అది కాస్త ఇందులో ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సెడ్డే పెట్టచ్చు. తర్వాత టోల్డ్ ఉన్నట్టే టోల్డ్ పెట్టచ్చు, రైట్. సెడ్ టోల్డ్ అంటే టోల్డ్, ఇండైరెక్ట్ స్పీచ్లో అది పెట్టచ్చు మనం. టోల్డ్ సెడ్ సేస్, ఇక్కడ కూడా సేస్ అని చెప్పచ్చు, చెప్పారు అన్నట్టుగా. టెల్స్, ఇది కూడా సేమ్ మీనింగ్. టెల్స్ ఇండైరెక్ట్ కూడా సేమ్ ఉంటుంది. కానీ అదేవిధంగా సపోజ్ సెడ్ టు అని అడింది, ఇదే మనం సెంటెన్స్ చూసుకున్నాం. కల్పన సెడ్ టు మహేష్ వేరేతో చెప్తున్నప్పుడు అక్కడ సెడ్ టు అని వచ్చినప్పుడు ఇక్కడ కూడా టోల్డ్ టు సెడ్ టు కాస్త టోల్డ్ టు అవుతుంది. సేస్ టు
ఇది కాస్త దీంట్లో వచ్చేటప్పటికి టెల్స్ టోల్ కాస్త టోల్ వస్తుంది. టోల్ అంటే సార్ సెట్ వచ్చినప్పుడు టోల్గా చేంజ్ చేసుకోవచ్చు. సేస్ టు వచ్చినప్పుడు దాన్ని కాస్త టెల్స్గా చేసుకోవచ్చు. టెల్స్గా చేంజ్ అవుతుంది. సేస్ టు వచ్చినప్పుడు టెల్స్. ఓన్లీ సే టు వచ్చింది. సేస్ కాకుండా సే టు అని వచ్చింది. ఈ రిపోర్టింగ్ వర్బ్ని దీని డేటా చేంజ్ చేస్తాము. ఇక్కడ టెల్ అంతే. ఈ విధంగా రిపోర్టింగ్ వెర్బ్స్ కూడా సెంటెన్స్లో అంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ ఒక సెంటెన్స్లో రాస్తున్నప్పుడు అందులో ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఈ విధంగా ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి డైరెక్ట్ స్పీచ్లో ఒక పదం ఉన్నట్టయితే ఈ సెట్ అనేది ఏ విధంగా మారుతాయి. ఈ రిపోర్టింగ్ వెర్బ్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం సెంటెన్స్ రాస్తున్నప్పుడు దీంట్లో వచ్చే మార్పులు ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఈ బేసిక్ మన మైండ్లో ఉండాలి. సో ఇంట్లో అయిపోయింది టోటల్గా. సో ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ రాయాలంటే ఇవన్నీ మన మైండ్లో ఉండాలి. టెన్స్లో ఏ విధంగా చేంజెస్ వస్తాయి, ప్రొనౌన్స్లో ఏ విధంగా చేంజెస్ వస్తాయి, అడ్వర్బ్స్లో ఏ విధంగా చేంజెస్ వస్తాయి, అదేవిధంగా రిపోర్టింగ్ వెబ్లో కూడా ఏ విధంగా చేంజెస్ వస్తాయి అనేది మనం బేసిక్గా నాలుగు నేర్చుకున్నాం. ఒకటేమో చేంజెస్ ఇన్ టెన్సెస్, చేంజెస్ ఇన్ ప్రొనౌన్స్, చేంజెస్ ఇన్ అడ్వర్బ్స్, చేంజెస్ ఇన్ ది రిపోర్టింగ్ వెబ్స్. ఈ నాలుగిట్లో కూడా మనకు బేసిక్ చేంజెస్ వస్తాయి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మాట్లాడినప్పుడు. ఇప్పుడు మీకు ఒక సెంటెన్స్ ఈజీగా ఒక్కో టెన్స్ వైస్ వెళ్తాను. బేసిక్ చెప్పేసాను కదా. ఇప్పుడు సపోజ్ ఒక సెంటెన్స్ సింపుల్ టెన్స్ తీసుకుంటే సింపుల్ ప్రజెంట్ తీసుకుంటాం. సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒక సెంటెన్స్ తీసుకుంటున్నాం. ఈ టెన్స్లో మనం ఈజీగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాదాపు ఒక 8 టెన్సెస్ ఉన్నాయి. మనకు 8 టెన్సెస్ ఉన్నాయి. ఆ 8 టెన్సెస్లో ఒక్కో సెంటెన్స్ తీసుకుంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో టెన్స్ ఉన్నట్లయితే మనకు సపోజ్ మనం సింపుల్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ తీసుకుంటున్నాము. దీన్ని డైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా రాస్తాం, ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేటప్పటికి ఏ విధంగా మారుతుంది. రైట్. డైరెక్ట్ స్పీచ్ వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీ సెడ్, అతను చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే హీ సెడ్ తర్వాత కామ పెట్టుకోవాలి. తర్వాత అతను చెప్పిన పదాలు స్పీచ్ అంతా దీంట్లోకి వస్తుంది. ఐఆమ్ బిజీ నౌ ఈ రెండు కాబట్టి రెండు అయిపోతాయి. ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి ఇక్కడ. హీ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ హీ కానీ షీ కానీ అందులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. సెట్ తర్వాత కామ పెట్టుకోవాలి. తర్వాత కామ తర్వాత ఇమీడియట్గా ఇక్కడ నుంచి రిపోర్టింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. రిపోర్టింగ్ వర్క్ బిగినింగ్లో చెప్పిన పదాలు అది స్పీచ్ ఏది ఉందో ఆ రిపోర్టింగ్ వర్క్స్ అన్ని టోటల్గా ఫస్ట్ ఇన్వర్టెడ్ కామాతో స్టార్ట్ చేసి ఇన్వర్టెడ్ కామాస్ తోటి ఎండ్ చేయాలి. ఇదే సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు హీ సెడ్ దట్ ఇక్కడ కామా తీసేసి జాయిన్ చేసేస్తున్నాం సెంటెన్స్. హీ సెడ్ దట్ ఐకి బదులుగా హీ సెడ్ దట్ he was busy నౌ బదులుగా ఇక్కడ నౌ కాస్త దెన్గా చేంజ్ అవుతుంది. అర్థమైంది మీకు? నౌ అనేది ఇక్కడ మనకు అడ్వర్బ్ ఉండేది. ఇది అడ్వర్బ్. నౌ అనేది అడ్వర్బ్. నౌ కింద దెన్ కదా చేంజ్ అయింది. ఇక్కడ హీ సెడ్ యాసిడ్గా ఉంటుంది. ఈ కామర్స్ తీసేసేసి ఇక్కడ చేస్తున్నాం. దాంట్లో మధ్యలో రెండు సెంటెన్స్ కలపడానికి దట్ యాడ్ చేసుకుంటున్నాం. దట్ యాడ్ చేస్తూ హీ ఐ బదులుగా ఇక్కడ he was busy then. ఇక్కడ ఏదైనా మీనింగ్ డైరెక్ట్గా ఉంటుంది. ఇందులో కాస్త అతను చెప్పిన మెసేజ్ని కన్వే చేస్తున్నట్టుగా ఇండైరెక్ట్గా చూపిస్తాను ఇట్లా. అంతే. రెండు సెంటెన్స్ కూడా మీనింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. రైట్. కన్ఫ్యూజ్ కావాలి. తర్వాత ఇంకో సెంటెన్స్ చెప్తున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇంకో సెంటెన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇంత మీరు ప్రాక్టీస్ చేయాలి, కొన్ని తప్పదు. నిషాన్ ఆర్ రామ్ సెడ్ కామా ఏం చెప్పాడు? వీఆర్ ఇన్ ది క్లాస్ ఎన్నోటిగా మెండ్ చేసేసి పుస్తకం పెట్టేసాను. ఇప్పుడు ఈ సెంటెన్స్ని రామ ఏమన్నాను అంటే మేమందరం ఇక్కడ క్లాస్లో ఉన్నాము అని చెప్పారు అనమాట. తర్వాత దీన్ని మార్చినప్పుడు రామ్ సెడ్ రాసి రామ్ సెడ్
దీన్ని ఈ కామన్ తీసిన సెంటెన్స్ యాడ్ చేసినప్పుడు దట్ రెండింటిని కలపాలంటే దట్ పెట్టేసేస్తుంది. దట్ వీ బదులుగా ఇక్కడ వీ ఇచ్చాడు కదా, వీ బదులుగా ఇది కాస్త దే కన్ఫ్యూజ్ చేంజ్ అవుతుంది. ఈ వీ కాస్త దే ఆర్ వీ బదులుగా వీ అనేది ఇక్కడ మనకు అడ్వర్బ్, వీ అనేది అడ్వర్బ్. ఎస్ సారీ ప్రొనౌన్, ఇది ప్రొనౌన్. వీ అనేది ప్రొనౌన్. ఈ వీ అనే ప్రొనౌన్ ఇక్కడ వచ్చేటప్పటికి దే కింద మారుతుంది. దే ఆర్ ఇన్ ది క్లాస్. చూసారా ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు రామ్ సెట్ దట్ కంపల్సరీ పెట్టుకోవాలి. మనం దట్ కరెంట్ వర్డ్ యూజ్ చేసుకోవాలి. వీ బదులుగా వీ అనే ప్రొనౌన్ దేగా మారుతుంది. ఇక్కడ మిగతా సంభాషణ సేమ్ మెసేజ్కి వచ్చేస్తుంది. ఇంట్లో ఈ కామన్ సినిమాస్ ఏముండవు. దీంట్లో లాస్ట్లో సెంటెన్స్ ఫుల్ స్టాప్ పెట్టేసేసి దాన్ని ఎండ్ చేసేస్తాం. ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకు సెంటెన్స్ ఇచ్చినట్టయితే డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నట్టయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ విధంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సెంటెన్స్ ఒక సెంటెన్స్ ఇస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ he said ఎగ్జాంపుల్ I am learning అంటే నేర్చుకోవడం. I am learning English now కామెంట్ చేసేసి కూర్చోబెట్టేద్దాం. ఇది డైరెక్ట్ స్పీచ్ ఉంది సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో. హీ సెడ్ అతను చెప్పాడు నేను ఇంగ్లీష్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను అని చెప్పాడు. ప్రజెంట్లో ప్రస్తుతం ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. రైట్. ఇదే సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఇది కాస్త హీ సెడ్ ఈ కామాస్ రెండు కామాస్ తీసేసేసి ఈ సెంటెన్స్ జాయిన్ చేయడానికి దట్ యాడ్ చేసుకొని హీ సెడ్ దట్ హీ వాజ్ ఐ బదులుగా ఇక్కడ హీ అవుతుంది. he was learning he was learning English. నౌ బదులుగా ఈ నౌ అనేది ప్రొనౌన్, ఇది కాస్త దెన్గా చేంజ్ అవుతుంది. నౌ అండ్ దెన్ ఈ విధంగా మార్చాలన్నమాట. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఇది బేసిక్ చెప్తున్నా మీకు ఐడియా కోసంగా. టెన్స్ ఎలా చేంజ్ అవుతాయి డిఫరెంట్ టెన్సెస్లో ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మారుతున్నప్పుడు ఏ విధంగా నౌన్ ఎట్లా మారుతుంది, ప్రొనౌన్ ఎట్లా మారుతాయి, అడ్వర్బ్స్ ఎట్లా మారుతాయి, అదేవిధంగా ఈ మన రిపోర్టింగ్ బ్రష్ ఏ విధంగా మారుతాయి. ఫస్ట్ మీకు బేసిక్ చెప్తున్నాను, దాని తర్వాత మీకు ఎక్సర్సైజ్ చేయిస్తాను. మేము డెఫినెట్గా ఎక్సర్సైజ్ తప్పకుండా చేయిస్తాను. ఫస్ట్ ఇప్పుడు బేసిక్ మీరు నేర్చుకుంటే దాని తర్వాత బేసిక్స్ మైండ్లో వచ్చేసారంటే మీరు ఏ సెంటెన్స్ అయినా ఎన్ని రకాలుగానైనా రాసుకోవచ్చు, ఈజీగా రాయగలుగుతారు. ప్రాబ్లమే లేదు, వరి కావాల్సిన అవసరం లేదు. చాలామంది జనరల్ ఇంగ్లీష్లో ఎక్కువ వరి అవుతుంటారు. డోంట్ వరీ, ఈ బేసిక్స్ని మైండ్లో మంచిగా పెట్టుకొని నేను అనుకునే క్లాస్ తీసుకుంటున్నాను. చాలామంది డైరెక్ట్గా లైట్గా అలా ఇప్పుడు 7th క్లాస్ చాలామంది తీసుకుంటారు. ఎస్ఎస్సి కూడా బ్రీఫ్గా అట్లా బ్రీఫ్ చేసేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి రాయమంటారు. కొద్దిగా వేస్ట్. అది కొంచెం బేసిక్స్ మైండ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి సెంటెన్స్ రాయిస్తే అప్పుడు కంప్యూటర్ కానీ ఇక్కడ కానీ కంప్యూటర్ చేస్తారు కానీ ఇక్కడే చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ బేసిక్ మనకు తెలియాలి కదా, అది విషయం. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో చేసినట్టయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా మార్చాము. తర్వాత అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మీకు జస్ట్ ఒకటి ఇచ్చేస్తున్నాం, ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చేసేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తున్నాను. 1 or 2 ఎగ్జాంపుల్స్. దాని తర్వాత మీకు ఎక్సర్సైజ్ ఇస్తాను, కొన్ని ఒక 10-15 సెంటెన్స్ ఇస్తాను. మీరు ఇంట్లో రాయండి, నీట్గా రాయండి. మీకు డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. సారీ, మీ దగ్గర బుక్స్ ఎలా ఉంటాయి, బుక్ కంపల్సరీ గైడ్ తీసుకోవాలి మీరు. ఆ గైడ్లో కూడా ఇంకా కొన్ని బిట్స్ ఇచ్చి ఉంటారు, అవి కూడా చేయండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ఆ సెంటెన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో he said I have కాబట్టి నోటికం స్టార్ట్ అవుతాయి. I have eaten lunch
జస్ట్ నౌ, జస్ట్ నౌ కామా సెండ్ చేసేసి పుస్తకం పెట్టేస్తాం. ఇప్పుడు ఇదే విధంగా ప్రజెంట్ ఇది పర్ఫెక్ట్ ఇచ్చాడు అనమాట. ఐ హ్యావ్ ఈటన్, ఈట్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనమాట. పక్కా తినేసాను అన్నట్టుగా. ఇప్పుడే నేను ఏం చెప్పాడంటే నేను ఇప్పుడే లంచ్ తిన్నాను అని పర్ఫెక్ట్ చెప్తున్నాడు. ప్రజెంట్ టెన్స్లో పర్ఫెక్ట్గా చెప్పేదాన్ని మనం పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. దీన్ని కాస్త మనం ఇండెక్స్ ఇదే సెంటెన్స్ని ఇదే టెన్స్లో ఉన్నప్పుడు దీన్ని ఇండెక్స్ స్పీచ్లో మార్చేటప్పుడు హీ సెడ్ ఈ కామర్స్ తీసేసేసి దట్ యాడ్ చేస్తాం. హీ సెడ్ దట్ హీ హ్యాడ్, ఇక్కడ హ్యాస్ కదా హ్యాడ్గా మారుతుంది. హీ హ్యాడ్ ఈటన్ లంచ్ జస్ట్ దెన్, నౌ కాస్త దెన్గా మారుతుంది. ఇక్కడ జస్ట్ దెన్, వర్డ్స్ ఆల్ సింపుల్గా. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ మీకు డైరెక్ట్ స్పీచ్లో వచ్చినట్టయితే దాన్ని మనం ఈ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఒక 4 మీకు ఇప్పుడు 3 చెప్పాను కదా, ఇంకొక 4, 5 నాకు చెప్పేసేసి ఈ వీడియో ఎడిట్ చేస్తాను. మీకు స్లోగా చెప్తాను, ఎందుకంటే కొంచెం మైండ్లో కూర్చోవాలి. ఇవన్నీ బేసిక్స్ కాబట్టి ఈ బేసిక్స్ అన్నీ కూడా కొంచెం మైండ్లో కూర్చోవాలి. మెయిన్ బేసిక్స్ కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నాను. దయచేసి కొంచెం ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి వినండి. ప్లీజ్ కాన్సన్ట్రేషన్ వినండి, ప్లస్ నోట్ కూడా చేసుకోండి. అంతవరకు మీకు దీంట్లో నేను స్లోగా రాస్తున్నాను కదా, నేను ఎరేస్ చేసే లోపల నోట్ కూడా చేసుకోండి. మీకు ఆల్రెడీ ఇచ్చింటాడు గైడ్లో, ఇది కొంచెం ఇంకా నీట్గా ఉంటుంది. తర్వాత 4th ఇంకోటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఇచ్చినట్టయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అట్లా మార్చాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ he said కామా నోటి కామా స్టార్ట్ చేసి ఐ హ్యావ్ బీన్. పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కంటిన్యూస్ నడుస్తుంటుంది. వర్క్ స్టార్ట్ చేసిన వర్క్ వేరే ఉంటుంది, వర్క్ నడుస్తుంటుంది అనమాట. ఐ హ్యావ్ లెర్న్డ్ అంటే నేర్చుకున్నట్టుగా. ఐ హ్యావ్ బీన్ ఇంకా నేర్చుకుంటున్నా అంటే పూర్తి కాలేదు అని చెప్పడం. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏమవుతుందంటే I have been learning English since ఏప్రిల్ నుంచి నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. కామర్స్ సెండ్ చేసి నోట్ కామర్స్ సెంటెన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో వాడుతున్నాం. చేంజ్ చేసినప్పుడు హీ సెట్ యాజ్ వచ్చేస్తుంది. ఈ కామర్స్ అవ్వడం తీసేసేసి దట్ పెట్టి జాయిన్ చేసుకుంటాము. హీ సెట్ దట్ హీ హ్యాడ్ బీన్. ఇక్కడ కాస్త ఐ అనే నౌన్ కాస్త హీగా మారుతుంది. హీ హ్యావ్ వచ్చేసి హ్యాడ్గా మారుతుంది. హీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ ఏప్రిల్. మీకు ప్రతి సెంటెన్స్లో మీకు నౌన్ ఎట్లా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు ఇక్కడ ఈ విధంగా మనం ఈ రిపోర్టింగ్ గ్రాఫ్స్ని ఏదో పెట్టుకుంటున్నాం. రిపోర్టింగ్ గ్రాఫ్స్ని తర్వాత ఈ టెన్సెస్ ఏదో మారుతున్నాయి, నౌన్స్ ఎట్లా మారుతున్నాయి, ప్రొనౌన్స్ ఎట్లా మారుతున్నాయి, అదిగా తర్వాత టెన్సెస్ ఎట్లా మారుతున్నాయి అది క్లియర్గా మీకు చూపిస్తున్నాం. రైట్, అది మీకు అర్థం కావడం. తర్వాత సింపుల్ పాస్ట్ సెంటెన్స్. సింపుల్ పాస్ట్ సెంటెన్స్లో మీకు సెంటెన్స్ ఇచ్చాడు. డైరెక్ట్ స్పీచ్లో ఏమని ఇచ్చాడు? సింపుల్ పాస్ట్. దీంట్లో హీ సెడ్ కామా పెట్టి సెంటెన్స్ స్టార్ట్ చేస్తున్నాం. చెప్పిన పదాలు హీ సెడ్ we saw the film yesterday. మేము ఏం చెప్పాడంటే మేము నిన్న ఫిల్మ్ చూసాము. ఇదే సెంటెన్స్ యాస్టిస్గా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చుతున్నప్పుడు హీ సెడ్ ఆ కామర్స్ ఒకటి తీసేసేసి దట్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనం హీ సెడ్ దట్ ఇక్కడ ఊయి అనే ఉంది, ప్రొనౌన్ ఉంది కదా, ఈ ఊయి అనే ప్రొనౌన్ కాస్త దేగా మారుతుంది. He said that they
they had seen. Seen had అవుతుంది దే ప్లస్ హ్యాడ్ సీన్. సా కాస్త ఫ్యూచర్ టెన్స్గా మారుతుంది. సా అనేది సా పాస్ట్ టెన్స్ అవుతుంది, కంటిన్యూస్ కాబట్టి సీన్ చూస్తున్నట్టుగా హ్యాడ్ సీన్. దే హ్యాడ్ సీన్ ద ఫిల్మ్. ది ఫిల్మ్. ఇక్కడ ఎస్టర్డే అనేది దీంట్లో వచ్చేటప్పటికి ఇండియన్ స్పీచ్ వచ్చేటప్పటికి ప్రీవియస్ డే. ఎస్టర్డే అంటే ఒక రోజు ముందు అనేది దాన్ని ఇక్కడ ప్రీవియస్ డే చూపిస్తున్నాం. సో ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ పాస్ట్ టెన్స్లో వచ్చినటువంటి ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా ఉంటే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. రైట్. అదేవిధంగా పాస్ట్ అంటే ఒకటి ఇచ్చిన ఎగ్జాంపుల్ కోసం మీకు అర్థం కావడానికి ఒకటి ఇచ్చేస్తున్నా. దాని తర్వాత మనం టోటల్ ఎక్సర్సైజ్లో ఇవన్నీ కలుపుకుంటూ డిఫరెంట్ టెన్సెస్ని కలుపుకుంటూ ఎక్సర్సైజ్ని పెట్టి రాద్దాం కొంచెం చెప్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ లో ఉన్న సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? హీ సెడ్ ఐ వాజ్ రైటింగ్ ఏ టెస్ట్ ఎస్టర్డే. ది పాస్ట్ కంటిన్యూస్ ఇది. అంటే ఎప్పుడో పాతకాలం అంటే అయిపోయింది. అంటే దాన్ని ఏమంటారంటే భూతకాలం కాదు. ప్రజెంట్ అంటే ఇప్పుడు నడిపేది, ప్రజెంట్ నడిచేది అని తెలుగు నాకు కరెక్ట్గా రావట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అయిన వరకు ఇంకా నడుస్తున్నట్టయితే ముందు స్టార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది, ముందు స్టార్ట్ చేసిన వరకు ఇంకా నడుస్తూనే ఉంటుంది, దాన్ని పాస్ట్ కంటిన్యూస్ కింద తీసుకుంటాం. ముందు ఎప్పుడో స్టార్ట్ అయింది ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టయితే అది పాస్ట్ కంటిన్యూస్ కింద తీసుకుంటాము. దాన్ని కాస్త మనం ఇక్కడ హీ సెడ్ దట్ ఈ కామన్స్ చేసి దట్ పెడతాము. ఐ బదులుగా హీ వస్తుంది. దాని తర్వాత దట్ హీ హ్యాడ్ బీన్. ఇక్కడ కూడా హీ హ్యాడ్ బీన్ కంటిన్యూస్ కాబట్టి హ్యాడ్ బీన్ అని వస్తుంది ఇక్కడ చూపించడం. ఇంకా నడుస్తుంది. హీ హ్యాడ్ బీన్. అతను ఇంకా రాస్తూనే ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ రైటింగ్ a test yesterday. That means previous day. Yesterday కాస్త ప్రీవియస్ డే కింద మారుతుంది. ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో వచ్చినట్టయితే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా మార్చుకోవచ్చు. హీ సెడ్ దాట్. ఐ బదులుగా హీ రాస్తున్నాం. వాస్ బదులుగా హ్యాడ్ రాసుకుంటూ హ్యాడ్ బీన్ అవుతుంది. ఇక్కడ వాస్ బదులుగా హ్యాడ్ బీన్, దీని బదులుగా హ్యాడ్ బీన్ వస్తుంది. రైటింగ్ సేమ్ అదే వరకు చేసే పని ఏం రాస్తున్నారు? రైటింగ్ ఏ టెస్ట్. ఎస్టర్డే బదులుగా ఇక్కడ ప్రీవియస్ డే అని వస్తుంది. సో ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో ఏది ఉంటుంది దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా మారుస్తాము. ఇంకో 2 ఉన్నాయి చెప్పి మీకు వీడియో స్టాప్ చేస్తాను. అఫ్కోర్స్ కొంచెం వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా మీరు కొంచెం ఓపిక వినండి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ కాబట్టి వీ షుడ్ నో. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ వస్తున్నాడు, ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది మీకు అర్థం కావడానికి ఈజీగా. హీ సెడ్, అతను ఏమన్నాడంటే హీ సెడ్ ఐ షల్ గో టు కాలేజ్ టుమారో, ఐ షల్ గో టు కాలేజ్ టుమారో. అంటే ఇవాళ జరగట్లేదు పని, ఇప్పుడు జరగట్లేదు. ఇది ఎప్పుడు జరగబోతుంది? ఇది రేపు. అతను రేపు వెళ్తా అంటున్నాడు. ఈ పని ఎప్పుడు జరగబోతుంది? రేపు. అతను ఏమన్నా అంటే నేను ఐ షాల్ గో, ఫ్యూచర్ ఎప్పుడు యూజ్ చేసినప్పుడు షాల్ వస్తుంది కదా సంపదగా. ఐ షాల్ గో టు కాలేజ్ టుమారో, రేపు నేను కాలేజ్కి వెళ్తాను అని చెప్పేసి రేపు జరిగిపోయేది ఇవాళ చెప్తున్నాం అనమాట. అంటే అందుకని దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాం. ప్రజెంట్ జరిగేది కానీ జరిగిపోయింది కానీ కాదు, ఇది జరగబోయేది కాబట్టి దీన్ని ఫ్యూచర్ టెన్స్లో చూపిస్తున్నాం. ఇది ఈ విధంగా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్స్ ఇచ్చినట్టయితే డైరెక్ట్ స్పీచ్లో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు హీ సెడ్ దాట్, హీ సెడ్ కామన్స్ అని తీసేసేసి ఇక దట్ యాడ్ చేసుకుంటాము. హీ సెడ్ దట్, హీ
షెల్ బదులుగా ఇక్కడ వుడ్ వస్తుంది. వుడ్ బి, హీ వుడ్ బి గో బదులుగా he would go to college. Okay, he would go. He said, ఏమిటి జాయిన్ చేయడానికి దట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఐ బదులుగా ఈ ప్రొనౌన్ కాస్త మనకు హీగా మారుతుంది. షెల్ బదులుగా వుడ్ బి వస్తుంది. దాని తర్వాత మిగతా సేమ్ రిపీట్ అవుతుంది. వుడ్ గో టు కాలేజ్. టుమారో మీన్స్ టుమారో సేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ టుమారోగానే వచ్చేస్తుంది. ఈ మాత్రం లేదు, సేమ్ యాసిడ్, నో చేంజ్ అవుతుంది. ఇది చేంజ్ అవ్వదు. ఇక్కడ ఈ వేరపడేది చేంజ్ అవ్వదు. సో ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వచ్చిన టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో వచ్చినట్లయితే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ విధంగా మారుస్తున్నాము. రైట్. తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్లో జరిగే పదాన్ని, అంటే ఫ్యూచర్ జరగబోతుంది, ఫ్యూచర్లో కూడా ఇంకా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్లో కూడా టోటల్గా జరగబోయే కార్యక్రమాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాం. ఒక వర్క్ ఉంది, ఒక వర్క్ రేపు స్టార్ట్ అవుతుంది, రేపు స్టార్ట్ అయ్యి అది నడుస్తూనే ఉంటుంది అనమాట. దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కింద చూపిస్తాము. మనం ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మీకు. హీ సెడ్, షీ సెడ్, కామా స్టార్ట్ అవుతాయి ఇక్కడ. we shall be writing exam tomorrow. రైట్. కామన్ రెండు చేసి ఇప్పుడు స్టార్ట్ పెడుతున్నాం. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఇచ్చాడు. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చుతున్నాం. అదే సెంటెన్స్ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు షీ సెడ్, she said. She said that. we బదులుగా దే అవుతుంది ఇక్కడ. దే షెల్ బి బదులుగా వుడ్ బి వస్తుంది. వుడ్ బి రైటింగ్, సారీ, మై రైటింగ్ is not that much good. Please don't think otherwise. I am trying to write clearly. She said that. we కాస్త దేగా మారుతుంది ఇక్కడ. తర్వాత షెల్ బి బదులుగా వుడ్ బి వస్తుంది. రైటింగ్ ఎగ్జామ్ టుమారో సేమ్ యాస్టిస్గా వచ్చేస్తుంది. ఇక్కడ చేంజ్ లేదు, యాస్టిస్. ఈ విధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నట్టయితే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఈ విధంగా రాస్తాము. ఈ విధంగా 8 టెన్సెస్, different types of 8 టెన్సెస్లో డిఫరెంట్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా రాయాలి అనేది మనం క్లియర్గా నేర్చుకున్నాం ఇప్పుడు. రైట్. ఇది బేసిక్ థింగ్ అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని, దీన్ని మైండ్లో పెట్టుకొని మనం డిఫరెంట్ ఎక్సర్సైజెస్, అది ఎక్సర్సైజ్ అంటే నో ప్రాబ్లం, మనం చేయొచ్చు. I can give any exercise, any type of sentence. Only thing is we have to read the sentence carefully. ఏ టెన్స్లో ఇచ్చాడు, ఏ టెన్స్లో ఉంది, ఏ టెన్స్లో ఏ విధంగా ఇచ్చాడు, ఎట్లుంది, దాన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి, ఎట్లా మారుతాయి ఇవన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ అడ్వర్బ్ ఎలా మారుతుంది, టెన్స్ ఎలా మారుతుంది, అడ్వర్బ్ ఎలా మారుతుంది, దాని తర్వాత రిపోర్టింగ్ వెర్బ్ ఎలా మారుతుంది, ఇవన్నీ కూడా ఎట్లా మారుతుంది దృష్టి పెట్టుకొని అప్పుడు మనం సెంటెన్స్ డైరెక్ట్గా అయితే గుడ్డిగా రాసేయడం కాదు. కొంచెం స్పీచెస్లో సెంటెన్సెస్ మార్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇన్ జనరల్ ఇంగ్లీష్లో ఇది ఒక సిలబస్ అనమాట. డైరెక్ట్ స్పీచ్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా స్టూడెంట్ ఎగ్జామ్లో, అందులో జనరల్ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ మీకు, అందులో డిఫరెంట్ చాప్టర్స్ అన్నమాట మీకు. సో టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది డైరెక్ట్ స్పీచ్ యాజ్ వెల్ యాజ్ ది ఇండైరెక్ట్ స్పీచ్. సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, దాని తర్వాత దాంట్లో డిఫరెంట్ మార్పులు ఏ విధంగా వస్తాయి, నౌన్లో కానీ టెన్స్లో కానీ అడ్వర్బ్లో కానీ ఏ విధంగా మారుస్తాయి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు ఈ విధంగా మార్పులు వస్తాయి. తర్వాత డిఫరెంట్ టెన్సెస్లో ఈ విధంగా సెంటెన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎట్లా మనం ఆన్సర్ చేయాలనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు నీట్గా చూపెట్టాను. సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ప్లస్ ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా
తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు క్లియర్ చేస్తాను. రైట్. సో ప్లీజ్ సీ మై వీడియో. ఆ వీడియోని తప్పకుండా ఆఖరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒక మధ్యలో మీరు ఏదో స్వైప్ చేసి అలా ఓకే బోర్ పడుతున్నాడు సార్ అని చెప్పి అనుకోకండి. కొంచెం లెంతీగా ఉన్నా కూడా ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి, కాన్సన్ట్రేట్ చేస్తూ those who are going for this SSC examination, Shema examination, be careful about the general ఇంగ్లీష్ vocabulary చాలా ఇంపార్టెంట్ వస్తుంది. సో కాబట్టి కొంచెం ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతాయి, అన్నీ కూడా అర్థమవుతాయి. మధ్యలో రాస్తే మీకు అర్థం కాదు. ఆఖరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉన్నట్టు ఎగ్జామ్ పోయే వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ.